సీఎం చంద్రబాబు ఎన్నికల ముందు ఎవరినైనా మభ్యపెట్టొచ్చని భావిస్తున్నారు. రైతులు, మహిళల్ని 4.5 ఏళ్లు నమ్మించి వంచించి చివరిలో పోస్ట్ డేటెడ్ చెక్కులతో గాలం వేయాలని చూస్తున్నారు. అదే మాదిరి ఉద్యోగులకు టోకరా ఇవ్వడానికి పోస్ట్ డేటెడ్ ఐఆర్ ప్రకటించడం చూసి ఉద్యోగులు ఆశ్చర్యానికి గురవుతున్నారు. పోస్ట్ డేటెడ్ పథకాలకు పేటెంట్గా మారిన ఏపీ ప్రభుత్వం ఉద్యోగుల విషయంలోనూ అలానే వ్యవహరిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పీఆర్సీ అమలయ్యే లోపించే ఇంటీరియం రిలీఫ్ను కూడా ఎన్నికల హామీలా మార్చేశారు సీఎం చంద్రబాబు. దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోస్ట్ డేటెడ్ ఐఆర్ను ప్రకటించారు. అది కూడా 10 ఏళ్ల కిందటి ఐఆర్ కంటే కూడా ఇప్పుడు తక్కువగా ఇవ్వడం విశేషం. 2008లో 22% ఐఆర్, 2014లో 27% ఐఆర్ను అప్పటి ప్రభుత్వాలు ప్రకటించాయి. సంవత్సరాలు పెరుగుతున్న కొద్దీ ఐఆర్ కూడా పెరగాలి. అయితే బాబుగారి పాలనతో సీన్ రివర్స్ అయింది. ఉద్యోగులకు 20% ఐఆర్ మాత్రమే ప్రకటించడంపై ఉద్యోగులు తీవ్రంగా అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. సరే కదా అని ఇచ్చే 20% ఐఆర్ తక్షణమే అమలవుతుందా అంటే అదీ లేదు. 2008లో అక్టోబర్ నుంచి, 2014లో జనవరి నుంచి ఐఆర్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏప్రిల్ నుంచి ఇస్తామని చెప్పి, అది కూడా ఎన్నికలు అయ్యాక, కొత్త ప్రభుత్వాలు వచ్చాక జూన్ నుంచి ఇస్తామని జీవో ఇవ్వడాన్ని చూసి ఉద్యోగులు ఆశ్చర్యపోతున్నారు. ఈనిది కాని ప్రభుత్వానికి ఇప్పుడు జీవో ఇవ్వడం ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఉద్యోగులకు 22% ఐఆర్ ఇచ్చింది. 2014లో 27% ఇచ్చింది. ఇప్పుడు కేవలం 20% మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలో కూడా హైదరాబాద్లో అత్యంత విలువైన గచ్చిబౌలిలో ప్రభుత్వం ఉద్యోగులకు ఎకరా 38,000కి ఇస్తే, ఇక్కడ ఇప్పుడు మాతోనే అభివృద్ధి మొదలయ్యే ఇక్కడ కొత్త రాజధానిలో ప్రభుత్వం ఎకరా ₹1,00,00,000 ఇస్తుంది. అంటే ఉద్యోగులకు దాంట్లో మేలు జరిగేది ఏమిటో నాకైతే అర్థం కాలేదు. దానికే ఉద్యోగ సంఘాల నాయకులు సంబరాలు చేసుకుని సన్మానం చేయడం సగటు ఉద్యోగి ఎవరు హర్షించడం లేదు. కారణం ఏంటంటే 2008లో ప్రభుత్వం ఉద్యోగులకు 22% ఐఆర్ ఇచ్చింది. 2014లో 27% ఇచ్చింది. ఇప్పుడు కేవలం 20% మాత్రమే ఇవ్వడం జరిగింది. అలాగే ఉద్యోగుల ఇళ్ల స్థలాల విషయంలో కూడా హైదరాబాద్లో అత్యంత విలువైన గచ్చిబౌలిలో ప్రభుత్వం ఉద్యోగులకు ఎకరా 38,000కి ఇస్తే, ఇక్కడ ఇప్పుడు మాతోనే అభివృద్ధి మొదలయ్యే ఇక్కడ కొత్త రాజధానిలో ప్రభుత్వం ఎకరా ₹1,00,00,000 ఇస్తుంది. అంటే ఉద్యోగులకు దాంట్లో మేలు జరిగేది ఏమిటో నాకైతే అర్థం కాలేదు. దానికే ఉద్యోగ సంఘాల నాయకులు సంబరాలు చేసుకుని సన్మానం చేయడం సగటు ఉద్యోగి ఎవరు హర్షించడం లేదు. ఉద్యోగ సంఘాల వాళ్ళు 15 నుంచి 16% ఐఆర్ ఇమ్మని కోరితే, నేను లిబరల్గా 20% ఇచ్చానని మధ్యంతర బుద్ధుడు ముఖ్యమంత్రి గారు ప్రకటించారు. అసలు 20% అతి తక్కువ ఐఆర్ అని చెప్పి పక్క ఉద్యోగస్తులు ఫీల్ అవుతూ ఉంటే, సంఘ నాయకులు 15% అడిగారన్న వాస్తవాన్ని ముఖ్యమంత్రి గారు చెప్పింది వాస్తవం అయితే, అసలు ఈ సంఘాల నాయకులు ఉద్యోగులు ఏ రకంగా మోసం చేస్తున్నారనేది సాక్షాత్తు ముఖ్యమంత్రి గారే స్వయంగా వెలిబుచ్చినటువంటి విషయాన్ని ఉద్యోగులందరూ గమనంలో తీసుకుని ఇప్పటికైనా మేల్కొని ఉద్యోగ సంఘాలని భజనలు మాని వాస్తవంగా ఉద్యోగుల కోసం పనిచేసే విధానం తీసుకురావాల్సిన బాధ్యత ఉన్నది. ఐఆర్ ప్రకటించేటప్పుడు కూడా ప్రభుత్వం ఉద్యోగుల సంఘాలతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. కానీ అసలు అలాంటి చర్చలే లేకుండా సంఘాల నాయకులంతా మనవాళ్లే కదా అని 20% పోస్ట్ డేటెడ్ ఐఆర్ను ప్రకటించేశారు. ఆ వెంటనే ఉద్యోగ సంఘాలు 20% అంటే 2008 కంటే కూడా తక్కువన్న విషయాన్ని కూడా ప్రశ్నించకుండా సీఎం చంద్రబాబుకి పోటీ పడి మరీ సన్మానాలు చేశారు. దీనిపై కూడా ఉద్యోగ సంఘాలు మండిపడుతున్నాయి. ఐఆర్ కోసం పట్టుబట్టని నేతలు రేపు పీఆర్సీలో ఏం సాధిస్తారనే అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల ముందు అమరావతిలో ఇళ్ల స్థలాల కేటాయింపులో కూడా ఉద్యోగులకు నష్టమే జరిగిందని ఉద్యోగులు అసంతృప్తితో ఉన్నారు. 2010లో హైదరాబాద్ గచ్చిబౌలిలో ఎకరం 38,000కి అప్పటి ప్రభుత్వం ఇస్తే, ఇప్పుడు ఇంకా అభివృద్ధి ప్రారంభం కాని చోట ఎకరం ₹1,00,00,000 ఇవ్వడం పైన ఆగ్రహిస్తున్నారు. ఎన్నికల ముందు సీఎం చంద్రబాబు తీసుకొచ్చిన ఈ 2 నిర్ణయాలు ఉద్యోగులకు మంచి కంటే చెడు ఎక్కువ చేశాయని మండిపడుతున్నారు.